తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసులో కూటమి ప్రభుత్వం విష ప్రచారం చేస్తోంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లోపాలను ఎత్తుచూపుతున్న కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోంది. పరకామణి చోరీ చేసిన పెంచలయ్యకు భూమన సిఫార్సు చేసినట్లుగా కట్టుకథలను చెప్తోంది ఎల్లో గ్యాంగ్. అయితే టీటీడీ ఏఈఓ సుబ్బరాజు సిఫార్సుతో కాంట్రాక్టు ఉద్యోగిగా పెంచలయ్య జాయిన్ అయ్యాడని నిరూపించే లెటర్ సాక్షి వెలుగులోకి తీసుకొచ్చింది. నీచ రాజకీయాలు, నిత్యం వివాదాలతో రోడ్డును పడుతున్న టీటీడీ పాలక మండలి ఇంకా దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. గతంలో పరకామణి కేసులో బోర్డు సభ్యుడు భానుప్రకాష్ సీసీటీవీ ఫుటేజ్తో ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు ఎందుకు సీసీ ఫుటేజ్ విడుదల చేయటం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ ప్రసాద్. ఈ విషయంపై జరుగుతున్న విష ప్రచారానికి సంబంధించి ఎట్లాంటి అప్డేట్ ఉంది? అనుశ్రీ టీటీడీని టార్గెట్ గా చేస్తూ కూటమి ప్రభుత్వం భూమన కరుణాకర్ రెడ్డిపై విష ప్రచారం చేస్తుంది. టీటీడీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బిఆర్ నాయుడిని చైర్మన్ గా నియమించారు. ఆయన నియమించినప్పటి నుంచి కూడా అనేక వివాదాలు టీటీడీని చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ జరిగే లోపాలను, సమస్యలను భూమన కరుణాకర్ రెడ్డి ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూనే ఉన్నారు. దీన్ని ఆధార తీసుకుని బిఆర్ నాయుడు ఎల్లో మీడియాలో విష ప్రచారం చేయిస్తున్నారు. తాజాగా పరకామణిలో జరిగిన చోరీ కేసులో పెంచలయ్యకి సంబంధించి పెంచలయ్యని నియమించింది భూమన కరుణాకర్ రెడ్డి సిఫారసు మీదకే అనేసి కూడా పెద్ద ఎత్తున ఎల్లో మీడియాలో విష ప్రచారం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది గత 2 రోజులుగా. దీనికి సంబంధించిన నిజాలను కూడా వెలుగు తీసే ప్రయత్నం సాక్షి చేసింది. ఇందులో భాగంగా ఎవరైతే పెంచలయ్యకి సిఫారసు చేశారో ఆ లేఖ కూడా బయటకు వచ్చింది. అభిపోస్ట్ సంస్థ ద్వారా టీటీడీలో పనిచేసే సుబ్బరాజు అనే ఏఈఓ ఈ పెంచలయ్యకి సిఫారసు చేసి అతన్ని అక్కడ నియమించినట్టుగా కూడా ఆ లేఖలో స్పష్టంగా మనకి కనిపిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. టీటీడీలో చేరిన తర్వాత ఎప్పుడెప్పుడు అక్కడ విధులు నిర్వహించారు అనేసి కూడా దాంట్లో పూర్తిగా లిఖించున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నారే గానీ అక్కడ టీటీడీలో జరుగుతున్న లోపాలను, సమస్యలను మాత్రం పరిష్కరించి సాల్వ్ చేసే పరిస్థితిలో టీటీడీ యంత్రాంగం గానీ, ఇటు టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు గానీ, కూటమి ప్రభుత్వం గానీ చూపలేదు. జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా ఈ టీటీడీ పాలక మండలి చైర్మన్ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఈ అసత్య ప్రచారం మానుకొని అక్కడ జరిగే సమస్యల మీద దృష్టి పెట్టి వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీద వచ్చిన అసత్య ప్రచారాలను ఏదైతే మనం బయట పెట్టామో, సాక్షి టీవీ బయట పెట్టిందో ఈ లేఖ పూర్తిగా మనకు తెలియజేస్తుంది. ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. పెంచలయ్యని నియమించింది టీటీవీలో పనిచేసే ఏఈఓ సుబ్బరాజుగా అక్కడ మనకు స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం గతంలో చూసినట్టే రవికుమార్ పరకామణి కేసులో ప్రస్తుతం టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న భానుప్రకాష్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. టీటీడీలో ఉన్న పరకామణి సీసీ ఫుటేజ్ ను తీసుకుని పెద్ద ఎత్తున తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంగా నిర్మించి అక్కడ ఈ సీసీ ఫుటేజ్ ను ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం జరిగిన ఈ పెంచలయ్య పరకామణి కేసు, దొంగతనం కేసులు, బంగారం దొంగతనం కేసులు ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ ను విడుదల చేయలేదు? దీంట్లో ఉన్న దాపరికం ఏంటి? దీని వెనక ఎవరున్నారు అనేవి పూర్తిగా బయట రావాలంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.